తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ తన ధైర్య సాహసాలను నిరూపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి అడుగుపెట్టిన మొదటి సీఎంగా నిలిచారు. రేవంత్ రెడ్డి ఈ సందర్శనలో విద్యార్థులను ఉద్దేశించి శక్తివంతమైన ప్రసంగం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ 2017లో క్యాంపస్ లో ప్రసంగించడానికి ప్రయత్నించిన విద్యార్థుల వ్యతిరేకత వల్ల వెనక్కి తగ్గారు. కాబట్టి నేరుగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మొదటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఉస్మానియా విద్యార్థులు చేసిన త్యాగం ఎంతో గొప్పది. ప్రాణాలు, కెరీర్లు త్యజించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. అయినా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా కేసీఆర్ సహా ఎవరూ విద్యార్థులను నేరుగా కలవలేదు. 2017లో జరిగిన శతాబ్ది వేడుకలకు మాత్రమే కేసీఆర్ వచ్చారు. అది కూడా తార్నాక గేటు నుండి లోపలికి రాకుండా బయటపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ రోజు తన పర్యటనలో 80 కోట్ల రూపాయలతో 2 కొత్త హాస్టళ్లు ప్రారంభించారు. వీటిలో 1200 మంది విద్యార్థులకు వసతి లభిస్తుంది. అదనంగా మరిన్ని 2 హాస్టళ్లకు భూమి పూజ చేశారు. వీటిలో మరో 300 మంది విద్యార్థులు ఉంటారు. ఇవి గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించబడుతున్నాయి. అంతేకాక విద్యార్థుల కోసం కొత్త పథకాలు ప్రారంభించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయం, సీఎం రీసెర్చ్ ఫెలోషిప్, 10 కోట్లతో నిర్మించిన ఆధునిక డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరామును మళ్లీ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని ప్రకటించారు. ఇంకా త్వరలోనే ఓయూ క్యాంపస్ నుంచి భారీ పోలీసు బలగాలను తొలగిస్తామని చెప్పారు. విద్యా సంస్థల్లో భద్రత పేరుతో పోలీసు బలగాలు ఉండకూడదని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.